హలో, మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు తరచూ గొడవలు పడుతున్నారు? ఎందుకు విడిపోవాలి అనుకుంటున్నారు అని అడిగితే వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వీ కాంట్ లివ్ టుగెదర్ అంటారు. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది అందరికీ సపరేట్గానే ఉంటుంది. ఎవరి ఒపీనియన్స్ ఇంకొకరి ఒపీనియన్స్ తోటి మ్యాచ్ అవ్వదు. మీ ఇంట్లో మీ తల్లి కడుపున పుట్టిన మీ అక్క చెల్లెలు, మీ అన్న తమ్ముళ్ళు ఒపీనియన్ మ్యాచ్ అవుతుందా? మీరు గొడవలు పడతారు, కలిసిపోతారు. కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ని కూడా అడగండి, వాళ్ళ ఒపీనియన్ మ్యాచ్ అవుతుందా లేదా అని. కానీ ఖచ్చితంగా వాళ్ళు నో అనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మ్యాచ్ అవ్వదు. కానీ హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారు. ఒకరి ఒపీనియన్కి ఇంకొకరు గౌరవం ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, విలువని ఇచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఆలోచించండి ఒక్కసారి. ఒపీనియనే మ్యాచ్ అవ్వాలి అంటే అసలు ఈ లోకంలో ఎవరికి పెళ్ళిళ్ళు జరగవు. బికాస్ అందరూ ఒపీనియన్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి. సో పెళ్ళికి ముందు మీరు ఆలోచించండి. ఒక్కసారి పెళ్ళి అయ్యింది అంటే ఖచ్చితంగా కలిసి ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎలా విడిపోవాలి అని ఆలోచించడం కాదండి, ఎలా కలిసి ఉండాలి అని ఆలోచించండి. ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి, సాల్వ్ చేసుకోండి. కానీ చిన్న చిన్న విషయాలకి మీరు గొడవలు పడి మీరు విడిపోవడం వల్ల మీ ఇద్దరు గొడవలను చూసి మీ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు బాధపడి వాళ్ళు హార్ట్ అటాక్స్ తెచ్చుకోవడం, హార్ట్ స్టంట్స్ వేయించుకోవడం, ఇదంతా అవసరమా? మీకు పిల్లలు ఉంటే వాళ్ళు బాధపడి, ఇదంతా ఎవరి కోసం? మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మీరిద్దరూ విడిపోవడం వల్ల మీ ఫ్యామిలీస్ సఫర్ అవుతుంటాయి. అక్కడ మీ పేరెంట్స్ సఫర్ అవుతారు, మీ పిల్లలు సఫర్ అవుతారు. వన్స్ మీరు పెళ్ళి చేసుకున్నారు అంటే ఆలోచించండి, బాధ్యతగా ఉండండి. ఇద్దరూ కూడా ఒకరిపైన ఒకరు వాళ్ళ తప్పులు నెట్టుకోవడం కాదు, ఒకరి తప్పుల్ని ఇంకొకరు సరిదిద్దుకునేలా చూడండి. అంతేకాని ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకొని ఒకరి తప్పులు ఒకరు రెట్టించుకొని ఇలా చేయడం వల్ల మీ లైఫే స్పాయిల్ అవుతుంది. డైవర్స్ తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? లేదు కదా. ఈ లైఫ్లో మీరు అనుభవించిన మీ బాధలు కష్టాలు ఏవైతున్నాయో అవి గుర్తు చేసుకుంటారు తప్ప ఆఫ్టర్ డైవర్స్ కూడా మీరు హ్యాపీగా ఉండలేరు. అదేదో ఇప్పుడు మీరు కలిసి ఉన్నప్పుడే ఈ గొడవలు ఏవైతున్నాయో వాటిని మీరు సరిదిద్దుకోండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, మీ పెద్దవాళ్ళ సమక్షంలో మీ ప్రాబ్లమ్స్ పెట్టండి, కాంప్రమైజ్ అవ్వండి. అంతేకాని చిన్న చిన్న వాటికి మేము విడిపోతాము అని చెప్పి అలాంటి డెసిషన్ తీసుకోకండి. మీ వల్ల మీ పెద్దవాళ్ళు పిల్లలు సఫర్ అవుతారు. మీ ఫ్యామిలీ అంటే మీరిద్దరే కాదు, మీ తల్లిదండ్రులు ఇరువైపులా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అండి. ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళికి ముందే మీకు తెలుసు మీరిద్దరూ సపరేట్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు అన్న విషయం. సో అది గుర్తుపెట్టుకోండి. వన్స్ పెళ్ళి అయిన తర్వాత మీరు ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఒపీనియన్గా ఉండండి. ఒకరి ఒపీనియన్కి ఇంకొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, కలిసి ఉండడానికే ప్రయత్నం చేయండి. మీరు ఎంత గట్టిగా విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అంతకంటే గట్టిగా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా కలిసి ఉండగలుగుతారు. అంతేకాని మీరు గొడవలు పడి అంతా మీ ఫ్యామిలీని స్పాయిల్ చేసుకోకండి. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్.